హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. లాస్ట్ వీడియోలో గయా ట్రిప్లో ఫస్ట్ పిండ ప్రదానాలు చేసుకొని తర్వాత మహావిష్ణు టెంపుల్ అలాగే మంగళగౌరీ దేవి అమ్మవారి టెంపుల్ కూడా విజిట్ చేసుకొని వచ్చేసామండి. ఇదిగో రూమ్కి వచ్చేసానమాట. ఇక రూమ్లో మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఇప్పుడు బుద్ధగయాకు బయలుదేరుతున్నామండి. గయా బుద్ధగయ పక్క పక్కనే అన్నమాట, కొంచెం దూరమే. సో ఇప్పుడు బుద్ధగయాకు బయలుదేరుతున్నాం అన్నమాట. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. మీరు లైక్ ఇచ్చేస్తే నాకు ఏదో వచ్చేస్తుంది అనుకోమాకండి, డబ్బులు వచ్చేస్తుందేమో అనుకుంటారేమో కొంతమంది. లైకుల ద్వారా డబ్బులు ఏం రాదండి, వీడియో అనేది ఇంకొంతమందికి కనిపించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ ఇదిగోండి మధ్యాహ్నం లంచ్ చేసేసుకొని ఇక గయాకు బయలుదేరేస్తున్నాం అన్నమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అసలు చాలా బాగుంటుందండి బుద్ధగయ కూడా. ఇక్కడ బుద్ధగయాకు అయితే వచ్చేసాము. బుద్ధగయాకు వచ్చేసి బస్ స్టాండ్లో, అంటే బస్సులు నిలిపే స్థలంలో బస్సులు అయితే పెట్టేసాము. అంటే ట్రావెల్ బస్సులన్నీ ఒక దగ్గర నిలుస్తాయండి, అక్కడ అన్ని ట్రావెల్ బస్సులే అన్నమాట. సో బస్సు అయితే అక్కడ ఆపేసి అక్కడి నుంచి ఆటోలో బయలుదేరుతున్నామండి బుద్ధగయ, అదే బుద్ధుడి టెంపుల్కి. అసలు మొత్తం బుద్ధమయమేనండి, చాలా బాగుంది. నేపాలీసే, ఎక్కడ పెట్టినా నేపాలీసేనండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఆటో అయితే దిగేసామండి. ఆటోలు కూడా అన్నీ చూపించి మళ్ళీ బస్ దగ్గర దింపాలన్నమాట. అంటే అన్నీ చూపించంటే ఇప్పుడు ఇక్కడ దిగాము, మళ్ళీ ఇక్కడ చూసుకొని మళ్ళీ అదే ఆటోని పిలిస్తే మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంకొక దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ చూపించాలి. అలా అయితే మాట్లాడేసుకుంటారన్నమాట. అలా అన్నీ చూసి మళ్ళీ బస్ దగ్గర దింపేస్తారు. ఇక్కడ చూడండి, ఇది తిప్పుతూ ఉంటే సౌండ్ వస్తుంది. తిప్పితే సౌండ్. ఇక్కడ ఈవినింగ్ అయితే అయిపోయింది, కానీ ఎండ మాత్రం భయంకరంగా బీభత్సంగా ఉందండి బాబోయ్. వీళ్ళు అంటే మెయిన్ టెంపుల్ లేక కాకుండా ఇలా వెళ్తున్నారన్నమాట. సో ఫస్ట్ దాన్ని చూసి ఇదే నా మెయిన్ టెంపుల్ అనుకున్నాము. తర్వాత చూసేసి బయట వస్తే తర్వాత వెళ్ళామండి మెయిన్ టెంపుల్ లోపలికి. అబ్బాయి ఎందుకులే, అసలు 2 కళ్ళు సరిపోలేదండి. అద్భుతం, మహా అద్భుతం. అద్భుతం అంటే అద్భుతం అనుకోండి, అలా ఉందండి. చాలా చాలా బాగుందండి. అసలు కళ్ళల్లో నాకైతే ఇప్పటికీ అలా తలుచుకుంటే అలానే కనిపిస్తున్నట్టు అనిపిస్తుందండి. ఇదిగోండి చెప్పాను కదా, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాం అన్నమాట లోపలికి. ఇక్కడ ఏదో ఒకలాగుందండి, ఇక్కడ చూపిస్తానులే చూడండి. ఒక పెద్ద డ్రమ్ లాగా ఉంది, మరి దాన్ని ఏమనాలో నాకైతే తెలియదు, కానీ రౌండ్గా కొంచెం ఎత్తుగా పెద్ద ఒక డ్రమ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఏదో ఉంటుంది, అలా అయితే ఉందండి లోపల. దాన్నే దండం పెట్టేసుకొని అక్కడ ఏం కనిపించినా కళ్ళకు అద్దేసుకొని చుట్టూ తిరిగేసి వచ్చేసామండి. అంటే తెలీదు వాటి గురించి. సో ఏది కనిపించినా సరే దండాలు పెట్టేసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట. చెప్తా ఉన్నాడు ఆయన.
ఇదిగో ఇక్కడ ఒక పెట్టి ఉంది కదా, అక్కడ మాత్రం ధనపత్రనేనా ధనపత్ర ఏదో రాసింది, అంటే హుండీ లాంటిది అనుకుంటా. ఇదిగో లోపల అయితే ఆర్కిటెక్చర్ ఇలా ఉందండి. రౌండ్గా ఒక పెద్ద డ్రమ్ము లాగా ఉందన్నాను కదా, ఇదేనన్నమాట. సో దాన్ని అలా అనకూడదేమో కానీ తెలియదు, చెంపలేసుకుంటున్నా. హిందీ చదవాలన్నా కానీ నేను హిందీ ఒకవేళ చదవాలంటే చాలా లేట్గా అక్కడక్కడ, అంటే కొంచెం వచ్చి రానట్టు గుడించుకొని చదువుతాం కదా. సో అలా అయితే మాత్రం లేట్ అండి. అక్కడక్కడ అంటే మొత్తం చదవలేను కానీ ఏదో అలా అయితే చదవగలను. ఫస్ట్లో ఒక చెక్క పెట్టి ఉంది కదా, అది హుండీ ఏమో, దాని మీద మాత్రం ధనపత్ర అని మాత్రం రాసింది. అలా ఒక్కొక్కటి చదవగలను, ఒక్కొక్కటి చదవలేనండి. ఇక్కడ టెంపుల్ విజిట్ చేసుకొని వచ్చేస్తూ ఉంటే ఈ టెంపుల్ పైనే ఇదిగోండి ఇలా హౌసెస్ కూడా ఉన్నట్టున్నాయి, అంటే ఉండేటట్టున్నారు నివాసాలు అవన్నీ. చూసారా, ఆయన నేపాలీ ఆయన, వాళ్ళు కట్టుబొట్టు భలే ఉంటుందిలే. చాలామంది ఎక్కువ మంది నేపాలీసే ఉన్నారండి. నేపాలీలో కూడా బౌద్ధ మతం ఎక్కువ ఉంటుంది కదా, బౌద్ధ మతమే అన్నమాట నేపాల్లో కూడా. ఇక ఆ టెంపుల్లో నుంచి బయట వచ్చేసి ఇక అసలైన టెంపుల్కి ఇప్పుడు వెళ్తున్నామండి. అబ్బా ఇక్కడ ఉందండి, అసలు మతి పోతుందండి బాబోయ్, అలా ఉందండి. బుద్ధ విగ్రహము మిలమిలా మెరిసిపోతుందండి. 24 క్యారెట్ గోల్డ్ ఎలా ఉందో కానీ అంతకు ఇంతలో మెరిసిపోయేలా ఉందండి. బుద్ధుడు కూడా అంత అందంగా ఉన్నాడండి. మెయిన్ టెంపుల్ ఇదేనమాట. ఇక్కడ ఫోన్లో నాట్ అలౌడ్, అంటే బయట పెట్టేసి వెళ్ళిపోవాలి, కౌంటర్లో పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట, లోపలికి నాట్ అలౌడ్ అన్నమాట. సో అలా అయితే ఎందుకులే అలా ఉందండి. మొత్తం నేపాలీసేనండి. టెంపుల్ చుట్టూ ధ్యానాలే చేస్తున్నారండి, అందరూ నేపాలీసే సెటిల్ అయిపోయినట్టున్నారు అక్కడ. చాలా చాలా బాగుందండి. ఒక్క దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టరండి, మొత్తం పూలే. టెంపుల్ చుట్టూ పూలు పెట్టేస్తున్నారండి. అంటే చెప్పాను కదా, ఒక ప్లేట్లలో పేపర్ ప్లేట్ లాంటి వాటిల్లో పూలే అన్నమాట. దేవుడికి సమర్పించాలంటే పూలే, అంత అందంగా ఉందన్నమాట. ఇక అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆ టెంపుల్లో. ఏమో చిన్న పిల్లలు, వాళ్ళు కొంచెం అనాథ పిల్లలు ఉన్నట్టున్నారు, వాళ్ళని కూడా స్కూల్ పిల్లలు ఏమో, వాళ్ళని ఒక ఆమె అంటే ఒక టీచర్ ఉంటుంది కదా, వాళ్ళని కూడా ఒక పక్క కూర్చొని పెట్టి ధ్యానాలు చేస్తూ ఉన్నారన్నమాట. అసలు చాలా బాగుందండి. ఒక పక్క వాళ్ళు, ఒక పక్క నేపాల్ వాళ్ళు, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడ బయట వచ్చేసామండి. బయట వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోయి కొంచెం ఫ్రంట్లో అయినా వీడియో తీసుకుందాం అనుకున్నా, ఫోన్ తీసుకువెళ్ళి. అంటే అటు నుంచి ఫ్రంట్లో అయినా తీసుకోవచ్చు కదా, అట్లీస్ట్ ఏదన్నా చూపిద్దామని. కానీ ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళాలంటే క్లోజ్ చేసేస్తారు టెంపుల్, త్వరగా వెళ్ళాలి అని చెప్పారు. ఇక్కడి నుంచి అయితే వేరే దగ్గరికి వెళ్తున్నామండి. ఇదిగోండి ఇక్కడ చెరుకు రసం అయితే తాగాను. ఇక్కడ పైసలు అమ్ముతున్నారండి. పైసలు అంటే ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, అది 5 పైసల నుంచి అయితే మాకు తెలుసు. సో అలాంటి పైసలు ఇక్కడ అమ్ముతున్నారండి చూడండి. ఇక్కడ టెంపుల్ లోపలికి ఒక అంకుల్కి తెలియక బీడీలు తెచ్చేసాడనమాట. ఆయన పట్టేసి మళ్ళీ వెనక్కి పంపించేశారనమాట. వెనక్కి పంపించి అవి వేరే దగ్గర పెట్టి మళ్ళీ వచ్చాడు ఆయన. ఇదిగోండి చూశారు కదా, పైసలు అని చెప్పాను కదా, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. అంతకుముందు పైసలు కూడా ఉన్నట్టున్నాయి, అవి నాకు తెలియదు. ఇదిగోండి 5 రూపాయల బిళ్ళలు, ఇంకా వేరే నాణ్యాలు, వేరేది ఇవి చాలా ఉన్నాయండి రకరకాలుగా. అంతే అక్కడి నుంచి వేరే దగ్గరకు బయలుదేరామన్నమాట. ఇక్కడికి కనిపిస్తున్న బిల్డింగ్ అయితే చుట్టూ కాంపౌండ్ చాలా పెద్దదండి. ఇది ఏదైనా యూనివర్సిటీ ఏమో, చాలా పెద్దదన్నమాట. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు ఉంది. ఇక్కడ ఐ లవ్ బోధగయ అని రాస్తున్నారండి. ఇక్కడ బుద్ధుడి గురించి బోధన ఉంటుందేమో, బోధిస్తారేమో, కానీ ఐ లవ్ బోధగయ అని మాత్రం రాసింది. ఇక్కడ పిల్లలు కూడా చెప్పాను కదా, నేపాలీ వాళ్ళ పిల్లలు ఒకే డ్రెస్లో, నేపాలీ డ్రెస్లో వరుసగా వెళ్తున్నారు చూడండి. మరి ఇక్కడి నుంచే వెళ్తున్నారు అనుకుంటా. నేను ఇక్కడ నేపాలీ డ్రెస్ అంటున్నారు కదా, బౌద్ధ మతం వాళ్ళు నేపాలీస్ ఈ డ్రెస్లోనే ఉంటారండి. కానీ నేపాలీస్ వాళ్ళకి ఇంకొక డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది, రకరకాలుగా కలర్లుగా వేరేలాగా కూడా ఉంటుందన్నమాట నేపాలీ వాళ్ళని చూస్తే. అలా అయితే ఇక్కడ బుద్ధుడిని బోధించే వాళ్ళు మాత్రం ఇలాంటి డ్రెస్సుల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు.
ఇదిగోండి పిల్లలు అని చెప్పాను కదా ఒకే డ్రెస్ కోడ్లో వెళ్తున్నారని. చూసారా అందరూ గుండ్లు చేసుకొని అందరూ ఒకే డ్రెస్లో లైన్గా వెళ్తున్నారండి. ఇక మేము ఇంకొక టెంపుల్ని విజిట్ చేయడానికి ఇటు రైట్ సైడ్ తిరిగేసామండి అక్కడి నుంచి. వీడియో తీసుకొని పదండి. ఇక్కడ అందరూ హడావుడి పడుతున్నారన్నమాట. ఎందుకంటే ఒక టెంపుల్ 5:30కి క్లోజ్ చేస్తారు అన్నారు. ఈ టెంపుల్ ఏమో అనుకున్నాము, కానీ ఆల్రెడీ ఇప్పుడు టైము 5:30 అవుతుంది. కానీ ఈ టెంపుల్ కాదు, వేరే టెంపుల్ అండి 5:30 కల్లా క్లోజ్ చేసేది. ఈ టెంపుల్ అనుకొని హడావుడి పడుతున్నారన్నమాట. ఇక్కడ లోపల బుద్ధ విగ్రహం అయితే మెరిసిపోతుందండి గోల్డ్ కలర్లో. చాలా బాగుందన్నమాట ఇక్కడ కూడా. నేను మెయిన్ టెంపుల్ అని చెప్పానే, అదైతే ఇంకా అద్భుతం, మహా అద్భుతం అనుకోండి. తపస్సులాగన్నమాట. ఎవరు? నేను మొదట్లో ఒక టెంపుల్ దగ్గర డ్రమ్ము లాగా ఉందండి ఒకటి అని చెప్పాను కదా. సారీ అండి, అక్కడ కాదు, ఇదిగో ఈ టెంపుల్లో ఉండేది. దీన్నే నేను డ్రమ్ము లాగా ఉంది కదా పెద్దదిగా, అది ఏంటో అర్థం కాలేదని చెప్పాను కదా. సో దీన్నే అన్నమాట. సారీ అండి, అక్కడ తప్పు చెప్పినట్టున్నాను. అక్కడ తెలియలేదు నాకు. అక్కడ ఆర్కిటెక్చర్ మాత్రమే ఉంది, కానీ ఒక పెట్టి మీద ధనపత్రాన్ని కూడా రాసింది కదా. అక్కడ కూడా ఇలా రెడ్గా కొంచెం ఉండే లోపల దాన్నే కన్ఫ్యూజ్ అయిపోయి చెప్పాను అలా ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ అయితే తిరుగుతున్నామండి, అన్నీ చూస్తున్నాము. కానీ అక్కడేమో చాలా హైలైట్, అక్కడ చాలా బాగుంది. బుద్ధ విగ్రహాలే. ఇక్కడ లోపల దీపాలు వెలుగుతూ ఉన్నాయన్నమాట. దీని లోపలకి అంటే డోర్ అయితే క్లోజ్ చేసేస్తుంది, అక్కడ మాత్రం వెలుగుతూ ఉన్నాయి. అవి క్యాండిల్స్ లాగా కనిపిస్తున్నాయి అన్నమాట. క్యాండిల్స్ మరి దీపాలు నాకు చూడ క్యాండిల్స్ లాగానే ఉన్నాయండి. ఆ కమ్మిల లోపల నుంచి కనిపించడం లేదన్నమాట. క్యాండిల్స్ లేదంటే నూనె ఒత్తులు అనేది సరిగ్గా కనిపించడం లేదండి. మొత్తానికి అయితే దీపాలు వెలుగుతూ ఉన్నాయి అక్కడైతే. ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. అన్ని పక్కనే అన్ని బుద్ధ విగ్రహాలేనండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉందన్నమాట. చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఇక్కడ మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయండి, కొంచెం ఎత్తుగా ఉందన్నమాట మెట్లు. ఇక్కడ లోపల బుద్ధ విగ్రహం కూడా చాలా బాగుంది. ఇందాక చూపించాను కదా కొంచెం గోల్డ్ కలర్లో ఉంది, ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది అక్కడ చూపించిన దానికన్నా. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళామన్నానే, మెయిన్ టెంపుల్, అదైతే అసలు దాన్ని వర్ణించుకోలేమనుకోండి, అది అంత బాగుంది. ఎక్కద్దా? ఇక్కడ చూడండి ఈ టెంపుల్లో ఎలా ఉన్నాడో బుద్ధ విగ్రహం మెరిసిపోతుందండి, మెలమెలా మెరిసిపోతుంది అన్నమాట. అంటే లైట్ ఫెయిల్ అయింది, లేదంటే ఇంకాస్త బాగా బ్రైట్గా కనిపించుండు. వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అంటే సరిగ్గా కనిపించడం లేదు, కానీ రియల్గా అయితే మెరిసిపోతుంది అన్నమాట. అసలు ఫస్ట్ మెయిన్ టెంపుల్లో బుద్ధ విగ్రహం అని చెప్పానే, అదైతే నా డిఫరెంట్గా ఉందండి. అసలు అంత బాగుందన్నమాట. అది ఎంట్రన్స్లో కూడా, టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ కూడా అసలు చాలా చాలా బాగుందండి. లైట్లు కూడా డిఫరెంట్ షేప్లో, అంటే ఫ్లవర్ షేప్లలో భలే పెట్టున్నారండి. అప్పటికి లైట్లు వేయలేదు, కానీ అప్పటికి ఈవినింగే కాబట్టి నైట్ అయితే కూడా ఇంకాస్త అందంగా ఉంటుంది అన్నమాట, ఇంకా మెరిసిపోద్ది. ఇక్కడ మెట్లు ఎత్తుగా ఉన్నాయి కదా, పైనుంచి తీస్తున్నాను అన్నమాట వీడియో ఇది.
బుద్ధుడిని రాసి ఇచ్చేయమని అడగకూడదా? బుద్ధుడిని రాసి ఇవ్వమనకూడదా డబ్బు? ఇక అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తున్నామండి. అన్నీ పక్కనే ఇలా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందులో లొకేషన్ కూడా మీకు చూపించినట్టు ఉంటుంది కదా. అది కాక ఈవినింగ్ టైం కదా, బాగా అనిపిస్తుంది అన్నమాట, ఎండ లేదు కాబట్టి. ఇక్కడ మేము వెళ్ళే దగ్గర ఇప్పుడు ఇది పెద్ద బుద్ధ స్టాచ్యూ అండి, చాలా పెద్ద స్టాచ్యూ అన్నమాట. చుట్టూ డిఫరెంట్ స్టాచ్యూలు, మధ్యలో ఏమో పెద్ద విగ్రహం అన్నమాట. సో ఆ విగ్రహం అయితే ఇంకా కడుతూ ఉన్నారు, ఆ విగ్రహం చుట్టూ అయితే. ఇదే ఏం చెప్పింది నాయనా, ఇదేలే బుద్ధ. వేసుకెళ్తున్నాను పండి. ఇదే పెద్ద బుద్ధ విగ్రహం, అంత బుద్ధ. శివయ్య ఉంటే అక్కడే ఉంటాడు, శివయ్య దగ్గరే ఉండిపోతాం. ఇంటికే దానికి 10 మంది రావాలి. అన్ని బుద్ధ విగ్రహాలు చూసుకొని వచ్చేద్దానండి. పెట్టుకుంటూ వచ్చేయాల ఏనున్నాడు తీస్తున్నా. కావాలా? అక్క అక్క ఏం బరువు లేదు. ఇట్రా ఇట్రా. ఇక్కడ చుట్టూ అయితే ఇలా నిల్చొనున్న విగ్రహాలు అయితే చుట్టూ ఉన్నాయండి. ఈ పెద్ద విగ్రహం చుట్టూ కూడా అలా నిల్చొనున్న స్టాచ్యూస్ అయితే చుట్టూ ఉన్నాయన్నమాట. ఆర్కిటెక్చర్ సేమ్ అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇదండి ఆర్కిటెక్చరే బాగుంటుంది కదా. ఈ డిజైన్ సేమ్ అన్ని డిజైన్ ఒకేలాగా. ఇదిగో ఫోటోలు దిగుతూ ఉన్నాయి చూడండి అందరూ. अरे मैं ठीक हूँ यार, मैं ऐसे साउथ अफ्रीका हूँ। अरे बैठो ना यार। हो गया सर, देख लीजिए फोटो अच्छी आई बहुत एकदम गुड। फोटो यार अच्छा किया आपने, बहुत ज़्यादा रुपये लेके आए। कल की बात थी, कल से 4 नहीं, कल मैंने कल कर दिया फोटो। ఇక అక్కడ విజిట్ చేసుకొని ఇంకొక దగ్గరకు వెళ్ళామండి. ఇదే లాస్ట్, కానీ దీన్నే క్లోజ్ చేసేసారు. అంటే ఇందాక చెప్పాను కదా 5:30 కల్లా క్లోజ్ చేస్తారని. ఇదే టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ అయితే లోపల చాలా బాగుంటుందంట, చాలా పెద్దది. అంటే దీంట్లో ఫోన్లు కూడా ఎంట్రీ ఉండవనుకుంటా, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. సో లోపల అయితే చాలా బాగుంటుందంట. అలా అయితే ఇదైతే క్లోజ్ చేసేసారు. ఇంకా 7:30కో ఏమో ఓపెన్ చేస్తారు. ఇక అప్పటికి మేము ఉన్నాం కాబట్టి అయ్యో అనుకున్నాము. అంటే ముందు ఇక్కడికే వచ్చి ఉండాల్సింది, మాకు
మాకు తెలియదు కదా ఏ టెంపుల్ క్లోజ్ చేస్తారనేది మాకు తెలియదు. సో తెలుసుంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఉండిపోయేవాళ్ళం, అంటే రాగానే ఇక్కడికే వచ్చి విజిట్ చేసుకునేవాళ్ళం. అంటే మెయిన్ టెంపుల్ చూసాం కాబట్టి మెయిన్ టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేసి మిగతా అన్నీ చూసుకునేవాళ్ళం. ఎందుకంటే ఇక మిగతా అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి కాబట్టి. ఈ టెంపుల్ కూడా లోపల చాలా చాలా పెద్దది ఉన్నట్టుందండి. ఇలా లోపల చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక అసలు కనిపించడం లేదు. ఇక్కడ సైడ్ నుంచి అయితే ఇదిగోండి పైన గోపురం కనిపిస్తుంది కదా, గోపురం లాగా అక్కడ ఉండే అది, అంటే ఆ లోపల నుంచి అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. ఇంకా పక్కన కూడా కడుతున్నారు చూసారా. అలా అయితే ఈ టెంపుల్ని అయితే మిస్ అయిపోయాము. ఇక అక్కడి నుంచి వచ్చేసి ఇక టీ తాగేసి వెళ్దామని ఇదిగోండి టీ స్టాల్ దగ్గర ఆగాము. ఈ మట్టి కప్పులో అయితే 20 రూపాయలంట, మామూలు డిస్పోజ్ కప్పులో అయితే 10 రూపాయలు. కానీ అక్కడ చాయ్ బాగా నేను తాగలా, మా అక్క వాళ్ళు తాగారు, మా అక్క అంకుల్ వాళ్ళు. మామూలుగా ఆ కప్పులలో ఒక్కొక్క దగ్గర 10 రూపాయలేనండి, ఒక్కొక్క దగ్గర 15 రూపాయలు, ఒక్కొక్క దగ్గర 20 రూపాయలు అలా తీసుకుంటున్నారు ఆ కప్పుల్లో, మట్టి కప్పుల్లో. అలా అయితే ప్రతి దగ్గర మట్టి కప్పులు అయితే ఉన్నాయి, మట్టి కప్పులు ఉన్నాయి, ప్లస్ డిస్పోజ్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. నేనైతే 2 times తాగానండి ఆ మట్టి కప్పులలో. అంటే ఒక్కొక్క కప్పు గ్లాసు షేప్లో ఉంది, ఒక్కొక్క కప్పు ఏమో అంటే ఒక్కొక్క దగ్గర ఏమో ఏమంటారు కప్పు షేప్లో కూడా ఉంటున్నాయి ఆ మట్టి కప్పులు అయితే. అలా రకరకాల షేపుల్లో ఉంటున్నాయి. అంటే లస్సీకి ఇంకొక షేపు పెద్దవి ముంతల్లాగా అలా రకరకాలుగా ప్రతి దగ్గర అయితే ఆ మట్టి గ్లాసెస్ ఉన్నాయి. ఇక అక్కడ ఆటో ఎక్కేసి ఇదిగోండి బస్సు లాగిన చోటుకైతే వచ్చేసాము. ఇక మళ్ళీ బస్సులు ఎక్కేసి బయలుదేరేసామండి. ఇక్కడ వెళ్ళే దారిలో చిన్నప్పుడు కుప్పలని వేసేవాళ్ళండి అంటే మన సైడు ఒడ్లు దాచుకునే కుప్పలా ఏంది కూట్లో కుప్పలో ఏదో అనేవాళ్ళు, ఒడ్లు దాచుకునే కూట్లు అంటారే, చుట్టూ ఆ గడ్డి పేడి వాటి దారాలతో కడతారు. సో అలాంటి కుప్పలు అయితే ఇక్కడ ఇదిగోండి చూసారా ఇలా ఉన్నాయండి. వీటిలో గోధుమలు దాచుకుంటారేమో వాళ్ళు. వాటిని చూసి అరే మన చిన్నప్పుడు మన ఊర్లలో కూడా ఇలా కట్టేవాళ్ళు కదా అని అనుకునేదాన్ని. అప్పుడు ఒడ్లు దాచుకునేదానికి ప్రతి ఇంటి ముందు ఇలాంటి వేసి ఉండేవాళ్ళండి. ఇప్పుడైతే అసలు చూద్దామన్నా మన సైడ్ ఉండమనుకోండి. సో అక్కడైతే అలా కట్టుకునే ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ డిన్నర్కి అయితే ఆపారు. లెమన్ రైస్ అలాగే మసాలా వడలు చేసినట్టున్నారు. అంటే బస్సు ఆగినప్పుడు వీడియో తీయలేదు నేను. డిన్నర్ అయితే చేసేస్తున్నాం అన్నమాట. ఇక్కడ డిన్నర్ చేసి ఆ నైట్ కాశీకి అయితే బయలుదేరిపోయామండి. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.